వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా పెట్టిన ఎంబటే ఒక ఇద్దరు ముగ్గురు అక్కలు అయితే కామెంట్లు చేస్తున్నారు. అక్కలు చెల్లెలు సిస్టర్స్ చాలా ఆనందంగా అనిపిస్తుంది కామెంట్స్ వింటుంటే, వాటికి రిప్లై ఇస్తున్నాం కదా దోస్తులు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీలాంటి వాళ్ళు ఉంటే మేము ఇంకా ముందుకు పోతాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాపై ఎల్లకాలం కూడా ఉండాలి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 92 అన్నమాట. దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్ కూడా ఇవ్వండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకుండా. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ఎండలు పాడుగాను ఆగో మాడంతా గుంజి పాడైతుంది. ఏం చేయాలయ్యా, తిందామన్నా కూడు తినబుద్ధి అయితే లేదు. ఇంత పచ్చి పులుసు పప్పుసార వేసుకున్నామంటే చింత పులుపు మచ్చం పడతలేదు. గ్యాస్ ట్రబుల్ వచ్చి పాడైతుంది. ఏం చేయాలనో ఏమో. బాగున్నది. ఇక నీకు ఎప్పుడు ఆ నొప్పులు ఈ నొప్పులు, కాళ్ళు లేవు వస్తలేవు, పాడైతలేవు, ఇక గ్యాస్ ట్రబుల్ అది ఇది అని కథలు పడుతుంటావు. తినేది తింటూనే ఉంటావు, బర్రె లెక్క మళ్ళీ గీసొంటి పలుకుతూనే ఉంటావు, చిలుక పలుకు. సరే కానీ కాళ్ళు వస్తే నా బాధ నేను పడుతుంటే తిట్టుకుంటా మెల్లగా కాళ్ళు వస్తాయని పని చెప్తున్నా. ఈ పనికి మళ్ళీ మొక్కనే చెప్పు మూసుకొని పండుకో. నా కాళ్ళే నొచ్చి వస్తున్నాయాగో. ఇప్పటిదాకా 2 రూపాయల జెండు మమ్మల్ని 2 తెచ్చుకొని ఈ కాలు కోటి ఆ కాలు కోటి రుద్దుకొని పండుకుందామంటే ఆగో మా అచ్చం నిద్ర పట్టి పాడైతలేదు. ఈ అవన్నీ కాలు రాదునా నేను. నువ్వేంటి రాసేది? అవుగాని సీతమ్మ లేదా అని రోజు మన దగ్గరనే వండుకునేది, ఏది ఎటు పోయింది? వాళ్ళ అమ్మతానికి పోయిందయ్యా. వాళ్ళ అమ్మ మీద గుంజుతున్నదంట. ఇలా మా మమ్మీ మా డాడీ దగ్గర పండుకుంటా అంటే సరే అమ్మ పోయి పండుకోపో అని దోలినా. ఏది మరి పండుకున్నట్టు ఇంకా వస్తలేదుగా. పండుకొని ఇక చాలా దినాలు అవుతుంది మన దగ్గరనే ఉంటుంది. ఇక నీ కోడలికి ఎంత కోపం వస్తుందో. అమ్మో మన్మరాల్ని ఇట్లా మలుపుకున్నది, ఆమె దగ్గరనే వండిపించుకుంటున్నది, ఆమె దోస్తాన్ని చేస్తున్నది, ఇక అమ్మ దగ్గర రానిస్తలేదని నీ మీద ఎంత కోపం ఉన్నదో నీ కోడలకు. ఉంటది బంకల కోపం బాగా ఉంటది అయ్యా. దానికి పానిపాట చేత కాదు కానీ వీటిలలో అయితే మొదలు ఉంటది. అహో సీతమ్మ ఏడుస్తున్నట్టు సప్పుడైతుందయ్యా. జర చూసి సప్పు బయటికి పోయి. ఏ గింత చీకట్లో ఆమె ఎందుకు ఏడుస్తుంది? సప్పుడు దగ్గర మూసుకొని పండుకో. అలా అమ్మ దగ్గర అలా అయ్య దగ్గర వండుకోవచ్చు. ఏదయ్యా అలా ఇంకా రాలేదు. రోజు ఈ టైంకి వచ్చేటోడు ఇంత చీకటి అవుతుంది ఇంకా రాలేదు. మరి ఇక ఫోన్ చేద్దామనుకున్నా కానీ చెయ్యలేదు. వస్తాడేమో గాని యాగో వినిపిస్తుందయ్యా సప్పుడు. బయటికి వెళ్ళి జరా అవ చెప్తే మచ్చమేవు. పండుకున్న కానీ లేవ్వాలంటే అబ్బో గంట పడుతుంది. అయ్యో ఏమైంది బిడ్డ? ఈ దొమ్మరోనికి ముందే చెప్పిన సీతమ్మని ఏడుస్తున్నట్టుంది చూసిరాపోరా నాయన అంటే పండుకున్న కాడికి మచ్చం లేవడి ముసలి ముక్కుల తక్కువ ఇస్తుంటారా డాడీ ఇక్కడ రామ్మా నా దగ్గరికి రా. ఏమైందిరో సీతమ్మ గింత చీకట్లు ఏడుస్తుంది. ఎవరేమన్నారు నానా? ఏమైంది సీతమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మీ అమ్మ ముఖం ఏమని అన్నదా ఏంది? నా దగ్గర వండుకోవద్దు, ఇన్ని రోజులు నానమ్మ దగ్గరనే వండుకున్నావు కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చావని ఎలా కొడుతుంది నానమ్మ. మా మమ్మీ దగ్గర వండుకోవద్దంట, నేను మా డాడీ దగ్గరకు పోతా నానమ్మ. దీని పాడుగాను దీని చేతుల గత్తర్లు ఉట్టా. ఏం రోగం వచ్చింది దానికి? కాదు పిల్లను ఒళ్ళే పెట్టుకుని వండుకుంటాని ఏ తల్లికైనా ఉంటది కానీ నువ్వు దగ్గర పోయి వండుకుంటాని నోరు తెరిచి అడిగితే వద్దు మీ నాయనమ్మ దగ్గరనే వండుకోపాని పంపించిన అది బద్మాసిది అవ్వ. అయ్యో ఇంత చీకట్ల పిల్లని ఒళ్ళ ఏడిపిస్తున్నది, దానికి ఏమన్నా రోగం రాను? ఏది ఎక్కడ పోయి నేను పోయి అడగనానే? ఆగు ఇంత పసిపుల్లకు ఏమేరు కానీ అవ్వ నేను ఇప్పుడే అనలేదా అని నీ కోడలికి నీ మీద ఎంత కోపం ఉన్నదో. అదే బిడ్డను నా దగ్గరకు పంపిస్తలేదు, ఆమె దగ్గరనే ఉంచుకుంటున్నదని కోపపడుతున్నట్టుందే నీ కోడలు అంటేనే ఉన్నా. ఆగు చూడు పుల్లను ఏమన్నదో, బెదిరించిందో కొట్టిందో తిట్టిందో అందుకే ఏడ్చుకుంటూ వస్తుంది అవ్వ. పోనీ సీతమ్మ దాని పని రేపు పొద్దుగల చెప్తా కానీ పండుకోనా. దాని దగ్గర ఏంది వండుకునేది, నా దగ్గర వండుకో డాడీ. రోజు ఎట్లా వండుకునేది గట్టే వండుకో. డాడీ దగ్గర వండుకుంటా నానమ్మ. ఆగో అది వద్దు అంటే నేను డాడీ దగ్గర వండుకుంటా మమ్మీ దగ్గర వండుకుంటా పోతానంటేంటి? దానికి ఇష్టం లేదు నువ్వు వచ్చుడు, నువ్వు వాడ వండుకున్నాడు దానికి ఇష్టం లేనట్టుంది. పెళ్ళ మొగడు ఇద్దరే వండుకోవాలని ఉన్నట్టుంది. ఉండదా అది నా దగ్గరనే వండుకో. నిన్న మనం వండుకోలేదా? ధైర్యంగా వండబెట్టినా, ఇప్పుడు కూడా వండుకో. నాకేమో బరువానే నిన్ను వండబెట్టుకున్నాడు. ఇది ఎక్కడ పోయి నేను పోయి అడిగిరానని బద్మాష్ పోలికిన వారయ్యా. వద్దు నానమ్మ దగ్గరనే వండుకో అని మంచిగా చెప్పాలి కానీ ఇది పాడుగాను గిట్లా పుల్లను ఒళ్ళ ఏడిపిస్తందుకు దానికి ఎట్లా గుణం వచ్చిందే? మీ డాడీ ఇంకా ఇంటికి రాలేదు కదమ్మా? రాలే నానమ్మ,
అబ్బా! ఈ రాత్రి చల్లటి వెన్నెలలా లత మాట్లాడే మాటలు గుర్తు చేసుకుంటే ఎంత హాయిగున్నదో! వినడానికి వినసొంపుగుండే. అదే నా పెండ్లమున్నది గయ్యాళిది. అది ఎన్నడూ ఫోన్ చేసి ఇంత తియ్యగా మాట్లాడింది లేదే లేదు. యవ్వ ఏం చేస్తాం, కొంతమంది నుంచొచ్చే ప్రేమ చాలా మధురంగుంటది. ఇప్పుడు ఈ చీర లత కోసమని తీసుకొస్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఏడ దాచిపెట్టాలి? ఎట్లని చేయాలి? ఇక దాని కంట్లో గిట్ల పడ్డదనుకో, ఎవరి కోసమని తెచ్చినవో నా కోసమేనా అని ఇలా టుక్కున గుంజుకొని కట్టుకుంటది ఒకసారి. తర్వాత ఏ బొంతలకో ఏసి కుట్టేస్తది. ఇప్పుడు ఈ కవర్‌ని ఏడ దాచిపెట్టాలే? మా అమ్మకిద్దునా? ఎందుకు కొడుకా ఎవరి కోసం తెచ్చినవు అని మళ్ళా ఇచ్చులు కచ్చకాయలు అడుగుతది. ఏడ దాచిపెట్టాలి? షాప్‌లోనే దాచిపెట్టకపోతిరా? ఎన్నడో అవసరం వచ్చినప్పుడు పనున్నప్పుడు తీసుకొచ్చి ఇస్తుంటే అయ్యే పోతుండే. ఛ! తప్పు పని చేసిన. పోత పోతా సోఫా కింద దాచిపెట్టి పోతా. డాడీ అరే టైం అయింది నాన్న వస్తాడు ఊకో ఊకో ఆగో ఏడ్చి ఏడ్చి ఎక్కిలు పట్టినాయి గొంతంతా ఖరాబ్ అవుతుంది మండి పాడైతుంది ఊకో నాని ఏది లేవు కొన్ని నీళ్ళన్న వేస్తా తాగి పండుకుందువు గాని అదేంది స్వీటమ్మ ఏడ్చినట్టు సప్పుడు వినిపిస్తుంది. ఇంకా వండుకోలేదా? రోజు అమ్మ వాళ్ళ దగ్గరనే వండుకునేది. ఏమైంది ఇంకా వండుకోలేదు? డాడీ ఆగో మీ డాడీ వచ్చిండు పో నాన్న డాడీ ఏమైంది బంగారు తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ టైంలో ఒళ్ళ ఒళ్ళ ఏడుస్తున్నావు ఏమైంది? నాయనమ్మ తాత ఏమని అన్నారా అమ్మ? ఇంత చీకట్లో నీ బిడ్డను తిడుతందుకు మాకేమైనా పని పడలేదనుకుంటున్నావారా నీ పెళ్ళని తిట్టింది పొల్ల డాడీ మమ్మీ దగ్గర వండుకుంటా అని పోయింది ఇక మళ్ళీ రాక రాకొచ్చింది కదా నా బిడ్డ ఇన్ని రోజు నాయనమ్మ దగ్గర వండుకున్నది ఇష్టంతో వచ్చింది ఈయన వండబెట్టుకుంటామని పండబెట్టుకోవచ్చు కదా నీ అవ్వ వద్దు వద్దు అని బెదిరించిందంట కొట్ట కొట్ట వచ్చిందంట అందుకే పొల్ల అదురుకొని మా ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ వచ్చింది ఏమనాలి నీ పెళ్ళాన్ని చెప్పు గీ చిన్న పసిపిల్లకు ఏమెరకనిరా? ఆ పొల్లను బాటికి 10 సార్లు ఏడిపిస్తూనే ఉంటారు. ఏమమ్మ మరి ఊకో ఊకో డాడీ ఏడవకు, ఇంత చీకట్లో ఏడవకు నాన్న, మంచిది కాదు. ఆడపిల్లను ఏడిపియొద్దురా ఇంటికి శని చుట్టుకుంటది దరిద్రం అని చెప్తే నీ పిల్ల వింటదా ఏమైనా పొల్లను కొట్టొస్తది తీరుతది ఎట్లా పడితే అట్లా బాబుగా మాట్లాడుతది ఏమో నాయన నీ పిల్లానికి ఎరక నీకెరక ఏంటివి రావి కవర్లా ఏమో పట్టుకొచ్చినట్టు ఏది డాడీ నా కోసం ఏం తెచ్చినావు నీ కోసం కాదు నాన్న, ఈరోజు ఏం తేలేదు, రేపు ఏమన్నా పట్టుకొస్తా గానీ. ఏం లేవమ్మా అందులో. నా కోసం ఒక జత బట్టలు కొనుక్కొచ్చుకున్నా. కొనుకొచ్చుకుంటారు మీకేంది నువ్వు కొనుకొచ్చుకుంటావు నీ పిల్లానికి ఇప్పిస్తావు నీ బిడ్డని తీసుకొస్తావు మేము గాయదళ్ళం కదా మేము కనిపిస్తాం నీ కంటికి నీ పైసలు ఉన్నప్పుడు తీసుకురాలేదా అని మొత్తమే తీసుకురానట్టు మాట్లాడుతున్నావు. సరే సరే తెచ్చినావు నాయన పొరి పొరి లోపలికి పొరి పిల్లని తీసుకో పిల్ల పానం అంతా మీ మీదనే ఉంది మీ దగ్గరనే వండుకుంటది అంటే ఇవాళ పండుకొని పాట రోజు మా దగ్గరనే ఉంటున్నది కదా ఇవాళ తీసుకోపోయి పండబెట్టుకోరి లేకుంటే నీ పెళ్ళానికి ఓ ఎంత కోపం ఉన్నదో నా మీద రోజు నాతో మాట్లాడేది కానీ నా బిడ్డని దగ్గర పండబెట్టుకుంటే నా బిడ్డని ఇట్లా మార్చింది నాకు దూరం చేస్తుందని ఇంకెంత రాసారం ఉందో నాయన దాంతోని ఏమైందో ఇంత చీకటి అవుతుంది ఇంకా వస్తలేడు వచ్చిండా రాలేదా నీ అవ్వ ఆయన మీద కోపము సీతమ్మ మీద చూపించి అయ్యో ఇంకా ఏడ్చుకుంటూనే ఉన్నదో పండుకున్నదో లేదో ఇది బయట దాకా పోయి చూసొస్తా మమ్మీ వచ్చినవా సారీ సారీ సీతమ్మ సారీ నాన్న హే, సరే మమ్మీ ఏమైందే? సీతమ్మను పాటికి 10 సార్లు తిడుతున్నావంట, ఏడిపిస్తున్నావంట, కొట్ట కొట్ట మీది మీది ఊరుకొస్తున్నావంట. ఏమైంది? అంతగానం తప్పు ఏం చేసినదే పిల్ల? పిల్ల మీదకి కొట్ట కొట్ట మళ్ళీసారి వచ్చినావనుకో, ఇక చూడు మంచి మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? పోని పోని అని ఊరుకుంటా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తున్నావేంది? బాగా ఎక్కువైతుందా? నీ వల్లనే మొత్తం నీ వల్లనే టైంకి వచ్చేటోనివి గంటన్నర లేట్ వచ్చినావు ఎక్కడ పోయినావు ఏం కదా ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ వెయిటింగ్ కాల్ వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు అంతగానము ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు అంతగానం ముఖ్యమైన పని ఏమున్నది వాళ్ళతోని నాకంటే ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ కట్ చేసి నా ఫోన్ ఎత్తి మాట్లాడేది ఒక అప్పట్లా ఇప్పుడు ఏం రోగం పుట్టింది నేను చేసినా అసలు పట్టించుకుంటలేవు మళ్ళా వాళ్ళ ఫోన్ కట్ చేసినాక ఇట్లా రిటర్న్ కాల్ చేస్తలేవు ఏమైంది నా మీద ఇష్టం ఉంటలేదా నీకు అరే గా విషయం పక్కకు పెట్టు. నేను ఏం అడుగుతున్నా ఏం చెప్తున్నావు? స్వీటమ్మను ఎందుకు తిట్టినావు? మన దగ్గర వండుకుంటా అని వచ్చిందంట. నేను వచ్చే వరకు వండబెట్టుకుని ఉంటేవి ఎందుకు తిట్టి తిట్టి పంపించినవంట? ఇంత నైటు ఒళ్ళ ఒళ్ళ ఏడుస్తుంది. పిల్లకేమన్నా అయితే చెప్పు, నీ బాధ్యతనేనా? అగో నువ్వు చేసింది మంచిగానే ఉంది నువ్వు చేపింది మంచిగానే ఉంది ఇక నీ పిల్ల వంక పెట్టుకొని నన్ను తిడుతున్నావా నా మీద మొత్తుకుంటున్నావా నువ్వు చేసే సేవటికే నేను గింత కాడికి చేసిన పిల్లని తెచ్చిన పిల్ల మీద కోపమైన నువ్వు నీ వల్లనే మొత్తం ఇంత జరిగిందంత నీ వల్లనే ఎప్పుడు టైంకి వచ్చేటోనివి టైంకి ఇంటికి రాకుంటే ఏ భార్యకైనా కోపం రాదా భయం ఉండదా ఆ భయంలా ఆ కోపంలా పిల్ల మీద చూపించిన నాదేం తప్పులేదు నువ్వు నా మీద మొత్తుకోకు నా మీద కోపం ఉంటే పిల్ల మీద చూపిస్తారా? మరి పిల్లకేమన్నా అయితే గా రాత్రి ఏడికనుకుంటా పోతావు నేను లేకుంటే చెప్పు.
నేను ఏమన్నాని రోజు మీ నాయనమ్మ దగ్గర వండుకుంటావు కదా ఈ రోజు కూడా ఆడనే వండుకోపోయి ఈడ వండుకుంటాను ఎందుకు వచ్చినవే బాగానే గుర్తుకొచ్చిన నేను అమ్మ అని బాగానే గుర్తుకొచ్చింది అని అన్న గా మాట తప్ప గా మాటకు నా మీద తప్పు తీసి నా మీద మొత్తుకుంటున్నావేంటి నేను ఏం అడుగుతున్నా ఏం కథ దానికి సమాధానం ఇయ్యి లేనిపోని మాటలు చెప్పి కవరింగ్ చేయకు అబ్బో కవరింగ్ చేసేందుకు నీ దగ్గర గజ గజ వణుకుతున్నా భయపడుతున్నా కదా అవ్వ నోర్మి నీకు ఎంత విలువియాలో గంతనే విలువియాలి తప్పుదాకా వండుకో చీకటి అవుతుంది. ఛీ, నాకు ఈ ఇంట్లో విలువ లేకుండానే పోయింది నేను బతికిదండుగా మొన్ననిగా ఆలౌట్ మందు తాగినప్పుడు పుట్టుకున్న దేవుడు తీసుకుపోయి ఉంటే ఈ బాధ లేదప్పుడుండే నీ అవ్వ కీల పానగండానా నేను బతికినట్టు అయిపోయింది అబ్బో బాలున్నోతి చేసేటి సుఖమైన శాతలే గాని ఎందుకు దాయినవు ఏం కథ ఎవరి కోసం దాయినవు గవన్నీ అడుగుతానేమో నేను నిష్ఠురమైతా నన్ను గాయతోని చేస్తావు ఇక గవన్నీ నాకేం అవసరం గాని సంపదక్క వండుకో ఇంకా. అయ్యో దేవుడా ఎన్నెన్నో కలలు కన్నా నా మొగన్ కోసము నా పిల్ల కోసం బతకాలే ఈ అవ్వ వాళ్ళిద్దరి కోసం నేను ఉండాలి నా కొరకాలు బతుకుతున్నారు వాళ్ళ కోసం నేను బతకాలి దేవుడా అని ఎన్నెన్నో కొబ్బరికాయలు కొడితే ఏం కన్నా అని మస్తు మొక్కిన ఈ అవ్వ ఇప్పుడు బతికినాక చూడు ఎన్నెన్ని మాటలు అంటారు ఇవన్నీ మాటలు సత్యదాకా పడాలేమో ఈ అవ్వ ఇంత చీకట్లా పిల్లని ఏడిపించేది కాక నువ్వేడుస్తావేంది దరిద్రం కినవారయ్య నీ దరిద్రమేనే ఈ ఇంటికి మొత్తం చుట్టుకున్నది ఈ అవ్వ ఎంత మంచిగా అనుకున్నానో ఎన్నెన్ని కలలు కన్నాను ఈ అవ్వ అంతా వృధా పాలైపోయినాయి పా నన్ను అమాయకుని వేసినావు ఎట్లా అంటే అట్లా ఆడతాడు వీడు ఇంకేం తెలియదు అని అనుకున్నావు ఇక ఆడినవు ఆఖరికి చిప్ప కూడా ఎత్తుకునే బతుకైనాక అప్పుడు బావా కోవా అని నన్ను దిగితే నేనేం చేస్తానే నాకంటూ మనసు ఉండదా నేను మనిషిని కాదా. నీ మాటలు చూస్తుంటే చాలా తేడా కనిపిస్తుంది నీ అవ్వ నా మీద కోపము నా మీద రివెంజ్ తీసుకోవాలని ఇంకో దాన్ని ఉంచుకొని దాంతో మాట్లాడుతున్నట్టే గుర్తుంది ఏమైనా బిజీ బిజీ వెయిటింగ్ కాల్ వస్తుంది ఎవరాళ్ళు నన్ను ఈడ్చిపెట్టు లేకుంటే గీడనే నడింట్లా చంపే నా పని నిమ్మలమైతుంది నువ్వు నన్ను ఇంత బాధ పెట్టుకుంటే టార్చర్ చేసుకుంటే ఇంకో దాంతో మాట్లాడి నా ఫోన్ ఎత్తకుంటే నేను బతుకున్నా చచ్చినట్టే లెక్క. అబ్బో గిసొంటివి తమరి నుంచి నాకు ఎన్నో జరిగినాయి తప్పుదాకా మూసుకొని ఉండదే ఏదో కాని అని కలకాలం గడిపిరాలే నీ అవ్వ మళ్ళీ ఏమైంది మళ్ళీ సోకాలు పెట్టుకుంటా సుఖమైన సోయి కూరలేక హుల్లా అని ఏడుస్తున్నావు నోరు ముయ్యి ఇన్ని రోజుల రమేష్ గాడు కాదు కథ మారింది కథ తిరిగింది తిప్పేసిన మొత్తం. ఓ దేవుడా నాకే గిన్ని బాధలు ఎందుకు ఇస్తున్నావయ్యా మొన్నటిదాకా గా బాధతోని మస్తు ఏగి ఏగి కింద కాడికొచ్చిన మళ్ళా గిదేంటయ్యా కొత్త బాధలు పెడుతున్నావు కొత్త శిక్షలు పెడుతున్నావు ఎటుగాక తట్టుకుంటున్నా నీ బాధ ఇంకా బాధ ఇస్తూనే ఉన్నావు అందరి లెక్క కనిపిస్తలేనా అయ్యా అందరూ కొడతలేనా నాకు ఒక్కదానికి బాధలు ఎందుకు పెడుతున్నావు. నోరుమి అని చెప్పి నాకు కానీ కోపం తెస్తే మంచిగా ఉండదు ఏదో నవ్వుకుంటా ముడుచుకుంటా కింద స్మైల్ ఇచ్చుకుంటా మాట్లాడుతున్నా కాబట్టి ఏదో తక్కువ అంచనా ఇస్తున్నావు నా గురించి కానీ ఇక నేను కూడా రెచ్చిపోయి సీరియస్ అయ్యి మాట్లాడితే కథ వేరుంటది నోరు మూసుకొని ఉండి పండుకో. ఎవరికి చెప్పుకోలేకుంటుంది నా బాధ పాడుగాను నాకన్నా సామొస్తలేదు. పడుకోపో స్వీటమ్మ నా మొగడు ఇంత చీకట్లోకి వచ్చిండు ఎంత కష్టం చేసి వచ్చిండో మా కొరకే కదా నా కోసం నా పిల్ల కోసమే కదా బాధపడేది తిన్నడా తినలేదా మరి అన్నం పెడితే ఇంత చీకట్లు వచ్చిండని లేచి పెట్టే తెలివి లేదు కానీ పోయి వండుకుంటున్నావా అబ్బో మొగని మీద చింతలేని దానివి ఏమైంది నా ఫోన్ ఎత్తుతలేవో నేను అంత చీప్గా కనిపిస్తున్నానా నాకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారని వాటికి 10 మాటలు అంటివి మొగనికి ఇచ్చే విలువ ఇదేనానే నీ అవ్వ మొగన్ మీద ప్రేమ ఉన్నదైతే నిజాయితీదైతే రాగానే కడుకో బావా తిందు అని తిండి పెట్టినాక ఎక్కడిదక్కడ అయిపోయినాక పండుకునేటప్పుడు మెల్లగా అడగాల్సి ఉంటుంది నీ నీదేం బతికే పాడయ్యి నీ కోసం నువ్వు బతుకుతున్నావు ఇంకోని కోసము ఈ సోకులన్నీ చూపిస్తాను ఇంకోని కోసం బతికినావు ఇన్ని రోజులు నీ ఇప్పుడు నీ కోసం నేను బతకాలంటే కాని పని అది. అమ్మో చాలా మారిపోయిండు ఇంత సడన్ గా ఇంత మారతాడని కళ్ళలో కూడా ఊహించుకోలేదు దేవుడా ఏమైంది దేవుడా నాకే గిన్ని బాధలు పెడుతున్నావు ఎందుకయ్యా. ఓహో సుఖమైన సోయి కూర సోకాలు పెట్టి ఏడుస్తున్నదిరో. ఊకో మమ్మీ ఏడవకు మమ్మీ ఊకో చాలా మారిండు ఇంత సడన్ గా ఇంత పెద్ద మార్పు నుంచి వస్తుందని అస్సలు అనుకోలేదు. అయ్యో దేవుడా ఎన్ని రోజులు ఆయన బాధ పెట్టినా కాబట్టి ఈ శిక్షలు నాకు పెడుతున్నావా అయ్యా తెలుసో తెలియకుండా చేసిన నా బుద్ధి నాకు వచ్చింది కదా దూరం అయిపోయినా కదా అన్ని వదులుకున్నా నా మొగడు నా బిడ్డని నాకు దిక్కో సంసారం ఏందో నా బతికేందో నేను చూసుకుంటాను మార్చుకున్నా కదయ్యా మళ్ళీ ఎందుకయ్యా ఇటువంటి పరీక్షలు పెడుతున్నావు నాకు యువతినో ఉంచుకున్నట్టుండు దాని మీద మోసపడి నన్ను ఎట్లా పడితే అట్లా అంటున్నాడు ఇన్ని రోజులు లెక్క లేడు ఇన్ని రోజులు అంటే నేను ఎన్ని మాటలు అన్నా పోనీ పోనీ సరే అన్నతో ప్రేమ ఉండేది ప్రేమగా అన్ని మాటలు చెప్పుకునేది ఏదంటే అది ఇచ్చేది
ఇప్పుడు చూడు ఎంత ర్యాష్ గా మాట్లాడుతున్నాడో, నేనంటే లెక్క లేకుండానే మాట్లాడుతున్నాడు. ఉంటే ఉండు పోతే పో అన్నట్టే గంటగాడికి అయ్యింది నా బతుకు పాడుగాను. అవు గింత నైట్ మెసేజ్ చేసిండేంది బావా. డ్యూటీ నుంచి ఇంటికి ఇప్పుడు వచ్చినట్టుండు, కొంచెం రిలాక్స్ అయినట్టుండు. ఈ అవ్వ ఆవిడ గారు ఆమె బిజీలో ఆమెనే ఉండొచ్చు, అందుకనే ఇప్పుడు ఫోన్ చేద్దామని మెసేజ్ చేసినట్టుండు. ఇంతసేపు లేని సంతోషము ఆయన ఒక్క మెసేజ్ చూడంగానే అగు చూడు మనసంతా ఎంత హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుందో. అట్లనే కొంతమంది ఉంటారు మన మనసుకు బాగా టచ్ అయ్యి మంచి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. గసంటోళ్ళు ఏ చిన్న మాట మాట్లాడినా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవో తిన్నవా, తినకుంటే తిను, ఆకలితో వండుకోకు, నువ్వు ఆకలితో వండుకుంటే నాకీడ బాధగా ఉంటది అని మెసేజ్ చేసిండు. అబ్బా నా మొగనికి గింత బాధ ఉంటే ఎప్పుడో బాగుపడుతుండే. నీ అవ్వ ఏం చేయాలి, ఆ దేవుడు అక్కడ రాతి ఇక్కడ రాసిండు, ఇక్కడ రాత అక్కడ రాసిండు. హ, నా మనసంతా నువ్వే, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చిన. వావ్ బావా, నా కోసం గిఫ్ట్ తెచ్చినవా? మా ఆయన చూడు మీన బావ అయ్యి ఉండే చిన్నప్పటి నుంచి ఒక గిఫ్ట్ తేలేదు, పెళ్ళైన కాడి నుంచి ఒక ఫోన్ ఇప్పి అది పాతగా అయిపోయింది మా మమ్మీ వాళ్ళకి ఇచ్చొస్తానంటే గతి లేక మూసుకొని ఉన్నాడు. నా మీద ప్రేమ లేదు దోమ లేదు. అగో నా మీద ప్రేమ ఉన్నాడైతే ఎప్పుడో ఇంటికి వస్తుండే, నా పక్కన కావలి కాసుకుంటా వండుకుంటుండే. ఏది ఎక్కడ తాగుకుంటా కూర్చున్నాడో, యువతన్న మీద ఇష్టం ఉన్నదేమో అందుకే బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతుండో ఏం కథను. ఈ అవ్వ బాగో బావ చూడు గింత నైట్లో కూడా నా కోసం మెసేజ్ చేసిండు. తాటిగల్లు మస్తుగున్నది ఈ బాంచన్, తాగుతుంటే ఎక్కుతున్నది ఈ బాంచన్. అదేంటి ఈ అవ్వ, తాగినందుకు తాగిన మత్తులకి ఇట్లా మబ్బు మబ్బు ఉల్టా పల్టా కనిపిస్తుంది అయ్యింది. ఇది కలనా నిజమా? ఆ, గింత చీకట్లా 11:30 అవుతుంది. ఇదేంది దయ్యమోలే ఫోన్ పట్టుకొని ఆగో నవ్వుకుంటా మూసుకుంటా అటు ఇటు తిరుగుతున్నది. ఎవరు మెసేజ్ చేయొచ్చు, ఆ మెసేజ్ని చూసుకుంటా ఆగో ఎంత మురుస్తున్నది, కళ్ళల్లా మెరుపులే మెరుస్తున్నాయి. అబ్బా ఆగో గింత చీకట్లా ఎవడు కావచ్చు యువతి కావచ్చు. దీన్ని చూస్తుంటే ఏదో తేడా కనిపిస్తుంది. పొద్దున్నుంచి చూస్తున్నా ఏమో ఫోన్లనే మూతి పెట్టింది, ఫోన్లనే మునిగిపోయింది. ఈ అవ్వ నాకంటూ ఒక మొగడున్నాడు, ఆన్ కోసం ఇంత బువ్వన్నా వేసి పెడతా, ఆ ముఖాన్ని ఏదైనా వాడేస్తానే చింతలేదు. మరి మొగన్కి ఫోన్ చేసి ఏడున్నావు ఇంకా ఇంటికి వస్తలేవని చింతలేదు. కానీ ఆగు ఎవరి మెసేజ్ కో నవ్వుతుంది, ఇగిలిస్తుంది, మురుస్తున్నది. ఈ అవ్వ ఎవరు కావచ్చు ఇంత చీకట్లా? లత, ఆ ఏమైంది వచ్చినవా? పండుకో. అదేంటి వచ్చినవా అని ఒక్క చిన్న మాటతోని పండుకో అని అంటుంది. మరి ఇంతసేపు ఎటు పోయినావు, ఏం కథ, అన్నం తినవా అని ఒక్క మాట గిట్లా ఎదురు జవాబిస్తలేదు, అడుగుతలేదు. ఎన్ని రోజులేమో ఓయమ్మో ఎక్కడ లేని ప్రేమ వంగిచ్చేది నా మీద. ఇప్పుడు చూడు మొత్తం కూరల కలమాకుని తీసి పడేసినట్టే ఎట్టికే తీసి పడేస్తుంది. అంత గలీజోన్ లెక్క కనిపిస్తున్నానా? ఎట్లా కనిపిస్తున్నా దీనికి? అరే ఏమైంది అట్లా నిలబడ్డావు? ఆగో వాసన బాగా వస్తున్నది, ఇవాళ నువ్వు కింద వండుకో, నేను మీద వండుకుంటా. ఏంది నేను కింద వండుకుంటే నువ్వు మీద వండుకుంటావా? ఇదేంది కథ ఉల్టా పల్టా అయింది. ఇన్ని రోజులేమో బావా కోవాను నా దగ్గరనే వండుకోవాలి, నాకు అబ్బరిచ్చుకుంటా వండుకోవాలని అంటివి. ఇప్పుడు ఏమైంది, నువ్వు అలాగా నేను అలాగా వండుకుంటానంటే నువ్వు ఏమైంది అంతగానము? ఏముంది, ఫోన్లో మొత్తం మునిగిపోయినవు. ఎవరాళ్ళు ఇటుకి నేను చూస్తా. ఎవరో మెసేజ్ చేస్తే ఈమె మురుస్తుందంట నవ్వుతుందంట అలా మెసేజ్లకు. వాళ్ళకేం పని పట్టలేదా? ఇంత చీకట్లో చేస్తాను నీకేం పని పట్టలేదా? ఇటు నువ్వు ఫస్ట్. అబ్బో బెదిరించేంత సీన్ లేదు, ఇంకా అవన్నీ ఎప్పుడో దాటిపోయినావు గానీ మూసుకొని పండుకో. ఇగో ఇదేనండి మన వీడియో ఎట్లుంది, మనల్ని అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే కనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నాం దోస్తులు, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని డైలీ 2 వీడియోస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక కష్టాన్ని మీరు మర్చిపోవాలంటే మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్ అని మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి, అట్లనే పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. ఇక కంటిన్యూషన్ పార్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.